హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ సాయంత్రం మా హోటల్కి నేనేం పనులు చేశానో చూసేద్దాం. పనులు బిజీ పడిపోయేసి హెల్త్కి మట్టుకు సరిగా తినడం ఆరోగ్యరీత్యా బాగుండదు. ఎందుకంటే మన పనులున్నా కూడా ఆరోగ్యానికి మంచిగా విటమిన్స్ పొందాలి అంటే ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలి. అందుకే నేను సాయంత్రం పూట ఏంటంటే ఉదయం మధ్యాహ్నం ఇంకా హోటల్లో మా వారు హోటల్లో తినేస్తారు. ఇంకా మధ్యాహ్నం ఆ కూరలే ఇంట్లోకి నేను వాడేస్తూ ఉంటాను. ఎప్పుడైనా కూడా సాయంత్రం ఎక్కువ ఎనర్జీగా హెల్త్కి మంచిగా చేసి పెడుతూ ఉంటాను. మనకి ఆరోగ్యం బాగుండాలంటే మంచి ఆకుకూరలు, క్యారెట్, బీట్రూట్ జ్యూసెస్ ఇవన్నీ కూడా తాగితే మన హెల్త్కి చాలా మంచిది. ఆయిల్ ఎక్కువ వేసుకోకుండా ఆకుకూర పప్పు ఎలా చేస్తానో చూసేద్దాం. ఈరోజు డిన్నర్లోకి చపాతీ ఆకుకూర పప్పు చేస్తున్నాను. ఆకుకూర పప్పు చాలా కష్టంగా చేస్తుంటారు, అంటే ఎక్కువ ప్రాసెస్తో. ఇట్లా చిటికలో చేసేస్తాను నేనైతేను. టమోటా 2 తీసుకొని ప్యూరీ చేశాను. ఒక ఆనియన్ తీసుకున్నాను. ఉడికిన పెసరపప్పు తీసుకున్నాను. ఆకుకూర ఒక 5-6 సార్లు కడిగి పెట్టేసుకున్నాను. తర్వాత ఏమో ఒక కడాయి పెట్టుకొని కొంచెం నేతితో చేస్తాను నేను ఆకుకూర పప్పు. నెయ్యితో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని తెల్లగడ్డ కొంచెం దంచి కొంచెం వేసాను. ఆవాలు, కరివేపాకు అవి వేగిన తర్వాత ఆనియన్ వేసుకొని బాగా వేపుకోవాలి. ఆనియన్ బాగా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత మనం టమోటా ప్యూరీని వేసేసుకోవాలి. టమోటా బాగా వేగిన తర్వాత ఆ నీరు శాతం తగ్గిపోతుంది కదా, అప్పుడు మనం ఆకుకూర వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. టమోటా వేగకుండా ఉంటే కర్రీ అనేది చాలా బాగోదు. తర్వాత ఆకుకూర వేసి కొంచెం వేగిన తర్వాత చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మనం చిల్లీ పౌడర్ ఎక్కువ వాడకుండా పచ్చిమిర్చి ఎక్కువ వాడుకుంటే చాలా హెల్త్కి కూడా మంచిది. చూడండి, ఇవంతా కూడా బాగా వేగింది కదా. తర్వాత ఉడకబెట్టిన పెసరపప్పు కూడా తీసుకున్నాను చెప్పాను కదా. ఆకుకూర కొంచెం బాగా కొంచెం ఉడికిన తర్వాత పెసరపప్పు కూడా వేసేసుకున్నాను. తగినన్ని నీరు వేసుకున్నాను. ఇలాగాని చేసుకుంటే మనకి హెల్త్కి కూడా చాలా, అంటే ఆయిల్ ఎక్కువ ఉండదు కదా, గీ ఎక్కువ, నెయ్యి మనము నూనె కన్నా నెయ్యి కూరల్లో వాడుకుంటే మన హెల్త్కి కూడా మంచిది. అందుకని నేతితో చేశాను. ఆకుకూరలో నెయ్యి వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మన కమ్మనైన పాలకూర పప్పు రెడీ అయిపోయింది. చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేశారంటే పిల్లలకైతే చాలా టేస్టీగా తింటారు. ఒక సైడ్ ఆకుకూర పప్పు చేస్తున్నాను, ఇంకో సైడ్ ఏంటంటే చపాతీ చేస్తున్నాను. సాయంత్రం పూట ఏమేం పనులంటే పప్పులో నానబోసుకోవడం, పచ్చిమిర్చి ఒలుచుకోవడం, పప్పులు వేపుకోవడం, చట్నీకి అన్నీ రెడీ చేయాలి కదా. అందుకని ఈ చపాతీ కూడా నేతితో చేస్తానండి. నేను ఇంట్లో నెయ్యి తయారు చేసి పెట్టుకుంటాను. అందుకోసం ఆ నెయ్యే ఎక్కువ వాడుతూ ఉంటాను. చపాతీలకి నెయ్యి వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, డిన్నర్ కంప్లీట్ చేసేసిన తర్వాత పనులు ప్రారంభిస్తాను. 6 గంటలకల్లా తినేసామంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఆకుకూర పప్పు మనం 2 చపాతీ తీసుకొని కూర ఎక్కువ వేసుకుంటే మనకి చాలా ఆరోగ్యరీత్యా చాలా మంచిది. పచ్చిమిరపకాయలు ఒలిచేసుకుంటున్నాను. ప్రతిరోజు కూడా 1.5 కేజీ పచ్చిమిరపకాయలు తెస్తారు. అవన్నీ కూడా ఒలుచుకుంటున్నాను. భోజనంలోకి తాలింపు పెట్టాలి కదా, అందుకని చిక్కుడుకాయలు తీసుకొచ్చారు. ఒక్కోరోజు క్యారెట్ తెస్తారు, బీట్రూట్, దొండకాయలు, ఒక్కోరోజు ఒక్కోటి మారుస్తూ ఉంటారు. అందుకని ఉదయాన్నే చేయాలంటే ఇంకా కర్రీస్ అన్నీ చేయడంలో ఇంకా కష్టం కదా, అందుకని ముందు రోజే చేసి పెట్టుకుంటాను. తర్వాత చట్నీలకి పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను. పప్పులు వేయించి పక్కన పెట్టుకున్నాను. కందిపప్పు
అంటే ఉదయం సాంబార్లోకి కందిపప్పు ఉడకబెట్టుకుంటున్నాను. ఇవన్నీ ముందు రోజు ప్రిపేర్ చేసుకోవాలి. ఇదండి అల్లం పచ్చడికి కూడా ఇవన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. ఈ చిక్కుడుగాయలన్నీ గోరు చిక్కుడుగాయలన్నీ ఒలిచి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇడ్లీ పిండి కలుపు పెట్టుకుంటున్నాను. నేనేందంటే బియ్యం అంటే బోండాకి దోసకి బయట మిల్లు దగ్గర ఇస్తాను. ఇంట్లో ఇడ్లీ పిండి మట్టుకు గ్రైండర్కి వేసుకొని ఇట్లా కలిపెట్టేసుకుంటాను. ఇట్లా గ్రైండర్కి వేసుకొని ఇంట్లో కలిపెట్టేసుకున్నామంటే ఇడ్లీలు కూడా చాలా మృదువుగా వస్తాయి. బియ్యం కడిగి ఇంకా మా అబ్బాయి చేత ఇచ్చి పంపిస్తున్నాను. బియ్యం అనేది గ్రైండర్కి వేస్తే ఇంకా చాలా టైం అవుతుంది కదా, అందుకనే నేను మిల్లు దగ్గర ఇచ్చేసాను. తర్వాత మా వారు కూరగాయలు ఇవన్నీ తీసుకొస్తారు కదా, అంటే ముందు రోజు తీసుకొస్తారు. అంటే పప్పుకి తాలింపుకి నేను మధ్యాహ్నం భోజనాలకి 8 కూరలు చేస్తానన్నమాట. ఆ 8 కూరలకి ముందు రోజే కూరగాయలు తెస్తారు కదా, అవన్నీ కూడా వేటికేటికి వేరువేరుగా చేసి పెట్టేసుకుంటే మరుసటి రోజుకి ఇంకా ఎక్కువ కష్టం ఉండదు కదా, అందుకని కూరగాయలన్నీ కూడా అన్నీ వేరువేరుగా చేసి పెడుతూ ఉన్నాను. ఇవన్నీ నా సాయంత్రం పనులు. ప్రతిరోజు కూడా ఇలానే ఉంటాయి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.